పెట్టిన తర్వాతకి ఇంకా వాళ్ళు ఎవరెవరు చూసిరో తెలియదు, ఎక్కడెక్కడ ఫోన్లు వచ్చినాయో తెలియదు సరిగా. వాడు గుళ్ళోనే ఉన్నాడు, గుళ్ళోనే ఉండే పెట్టిండు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఫోన్ల మీద మాట్లాడుకొని ఈ శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన మా ఆయనని ఇంకా పిలుచుకున్నాడు సార్, మంచిగా పిలుచుకున్నాడు. అరే ఇక రారా తమ్ముడు అని పిలుచుకున్న తర్వాత ఈయనని పిలుచుకున్నాడు. పోయి ఏంద్రా తమ్ముడు నువ్వు గ్రూప్ లో ఏంలో పెట్టినావంట అంటే, అన్న మరి మీరు అట్లా మాట్లాడవచ్చా, మాకోటి మీకోటి ఉంటుందా అని న్యాయం అని చెప్పేసి మా ఆయన అడుగుతున్నా గానీ, లంజ కొడుక నువ్వు గ్రూప్ లో ఎందుకు పెట్టినవరా లంజ కొడుక అని చెప్పేసి ఇక కొడుతూనే ఉన్నాడు సార్, కొడుతూనే ఉన్నాడు. ఇంకా శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఇంకా ఈయన మధుసూదన్ రెడ్డి అంట, ఇంకా ఆయన, ఇంకా ఈ శ్రీనివాస్ రెడ్డి సార్. ఫస్ట్ బయట నలుగురు, రూమ్ బయట నలుగురు కొట్టిరు. కొడుతుంటే ఇంకా మా చిన్నత్తమ్మ ఫోన్ చేసింది, కీర్తి తమ్ముడు చచ్చిపోయా అని చెప్పేసి మా ఆడబిడ్డకు ఫోన్ చేసింది. మేము ఆ బస్ లో కూర్చున్న వాళ్ళం సార్. ఇక ఇట్లా కొట్టుకుంటున్నారు అని చెప్తే ఇక ఈమె అక్కడే సామాన్ వదిలేసి ఈ మురుకుతో వచ్చింది. పాపను పట్టుకొని నేను ఉరికినా, నా కొడుకుని కొడుతుర్రు అని చెప్పేసి మా అత్తమ్మ ఉరికింది. ఈయనకు రూమ్ లో వేసుకుంటుర్రు, ఇట్లా రూమ్ లో వేసుకొని ఇట్లా గడి పెట్టుకునే సమయంలోనే మా అత్తమ్మ డోర్ దొబ్బుకొని ఈయనతో పాటు వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా ఇద్దరిని రూమ్ లో వేసిర్రు, కొబ్బరికాయలు ఈ చేతులు కొబ్బరికాయలు పట్టుకున్నారు. ఇట్లా మేకనికి ఇట్లా ఎట్లా ఉంగబెట్టారు సార్, అట్లా ఉంగబెట్టి గుద్దుతా ఉన్నారు ఇంకా.